మనం రోజు వాడే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కి ఇండియాలో మైండ్ బ్లోయింగ్ షాక్ తగలబోతుందా? మనం ఏ కంటెంట్ చూడాలి, ఏ వీడియో మన ఫీడ్‌లో రావాలి అని డిసైడ్ చేసే ఆల్గోరిథమ్స్‌ని నమ్ముకొని ఆడుతున్న మెటా గేమ్‌కి సెంట్రల్ గవర్నమెంట్ చెక్ పెట్టింది. రీసెంట్‌గా జరిగిన సిట్యుయేషన్స్ అన్ని చూస్తే అసలు మెటా ఒక కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ లాగుందో ఆర్ ఒక పబ్లిషర్ లాగా బిహేవ్ చేస్తుందో తేల్చాలని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఒకసారి కనుక గవర్నమెంట్ గట్టి స్టెప్ తీసుకుంటే మెటాకున్న లీగల్ ప్రొటెక్షన్ పోయి ప్లాట్‌ఫామ్‌లో వచ్చే ప్రతి ఫేక్ కంటెంట్‌కి డైరెక్ట్‌గా జుకర్బర్గ్ అండ్ హిస్ టీమ్ రెస్పాన్సిబుల్ అవ్వాల్సొస్తుంది. ఇండియన్ ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 79 కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి ఒక స్పెషల్ పవర్ ఆర్ ఇమ్యూనిటీ ఉంటుంది. దాన్ని సేఫ్ హార్బర్ అని పిలుస్తారు. అంటే యూజర్లు ప్లాట్‌ఫామ్‌లో ఏమైనా అప్‌లోడ్ చేస్తే ఆర్ షేర్ చేస్తే దానికి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లీగల్‌గా రెస్పాన్సిబుల్ కావు. వాళ్ళు కేవలం ఒక ఇంటర్మీడియేటరీ అంటే మధ్యవర్తి మాత్రమే. బట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు కేవలం మధ్యవర్తిగా ఉండటం లేదు. ఎవరు ఏ కంటెంట్ చూడాలి, ఎవరికి ఏ పోస్ట్ రికమెండ్ చేయాలి అని మీ ఆల్గోరిథమ్స్‌తో డిసైడ్ చేస్తున్నారు. పైగా డబ్బులు తీసుకొని పెయిడ్ కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటప్పుడు మిమ్మల్ని కేవలం ఇంటర్మీడియేటరీ అని ఎలా అంటాం? మీరు ఒక పబ్లిషర్ లాంటి వాళ్ళే అని సెంట్రల్ గవర్నమెంట్ గట్టిగా క్వెషన్ చేస్తుంది. అయితే ఇది కేవలం ఆల్గోరిథం సమస్య మాత్రమే కాదు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా పెరిగిపోతున్న ఏఐ డీప్ ఫేక్స్, చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్, సింథటిక్ కంటెంట్ అండ్ ప్రాపర్ లేబుల్స్ లేని అన్వెరిఫైడ్ న్యూస్ మీద గవర్నమెంట్ ఫుల్ ఫైర్‌లో ఉంది. రీసెంట్‌గా మెటా గ్లోబల్ టీమ్‌ని ఇండియాకు పిలిపించి ఏకంగా 2 రోజుల పాటు సెంట్రల్ మినిస్ట్రీ ఆఫీసర్స్ సుదీర్ఘంగా ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్ని డేంజరస్ డీప్ ఫేక్స్ స్ప్రెడ్ అవుతుంటే మీరు ఏం చేస్తున్నారు? మీ ఆల్గోరిథమ్స్ వీటిని ఎందుకు ఆపడం లేదు అని క్లాస్ స్పీకర్. మీ డ్యూ డెలిజెన్స్ ఫెయిల్ అయితే ఐటీ రూల్స్ 2021 అండ్ భారతీయ న్యాయ సంహిత కింద డైరెక్ట్‌గా క్రిమినల్ యాక్షన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్న్ చేశారు. ఇక ఈ మీటింగ్‌లో మరొక మైండ్ బ్లోయింగ్ సీన్ కూడా జరిగింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చేసిన ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌ని మెటా సిస్టమ్స్ టెంపరరీగా రిమూవ్ చేశాయట. దీనిపై ఇండియన్ అథారిటీస్ సీరియస్ అవడంతో మెటా కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్‌కి అఫీషియల్‌గా క్షమాపణలు చెప్పింది. అంతేకాదు చైల్డ్ అబ్యూస్ కంటెంట్‌ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అవ్వటంపై, అలాగే భారీగా డబ్బులు తీసుకొని కొన్ని స్పెసిఫిక్ కంటెంట్స్‌ని ఎక్కువగా బూస్ట్ అండ్ ప్రమోట్ చేయడంపై కూడా మెటా తన ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేసి సారీ చెప్పినట్లు సోర్సెస్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. ఈ రెగ్యులర్ క్వశ్చనింగ్ తర్వాత రీసెంట్‌గా గవర్నమెంట్ అండ్ మెటా టెక్నికల్ టీమ్స్ మధ్య డీప్ డిస్కషన్స్ జరిగాయి. ఈ డీప్ ఫేక్స్‌ని, ఫేక్ అండ్ వైరల్ మిస్‌ఇన్ఫర్మేషన్‌ని ఆపడానికి, ఆల్గోరిథమ్స్‌ని ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచడానికి తమ దగ్గరున్న టెక్నికల్ సొల్యూషన్స్ అండ్ రోడ్ మ్యాప్ ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేసింది మెటా. అయితే ఇది కేవలం మెటాకి మాత్రమే పరిమితం కాదని యూట్యూబ్, ఎక్స్ లాంటి అదర్ ప్లాట్‌ఫామ్స్‌ని కూడా త్వరలోనే పిలిపించి క్లాస్ పీకటానికి గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ప్రతి సోషల్ మీడియా కంపెనీ తమ ఆల్గోరిథమిక్ ప్రమోషన్స్‌ని కంట్రోల్ చేయాల్సిందేనని క్లారిటీ ఇచ్చింది. మొత్తానికి మెటా గనుక తన ఆల్గోరిథమ్స్ ద్వారా ఎవరు ఏం చూడాలి అనేది డిసైడ్ చేస్తూ పెయిడ్ కంటెంట్‌ని పుష్ చేస్తే ఇండియాలో వాళ్ళకున్న లీగల్ ప్రొటెక్షన్ సెక్షన్ 79 క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అలా జరిగితే సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ కంటెంట్ అండ్ క్రైమ్స్‌కి మెటానే నిందితుడిగా మారే ఛాన్స్ ఉంది. మరి సోషల్ మీడియా ఆల్గోరిథమ్స్‌ని కంట్రోల్ చేయడంపై అండ్ గవర్నమెంట్ తీసుకుంటున్న ఈ గట్టి యాక్షన్‌పై మీ ఒపీనియన్ ఏంటి? మెటాకి సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్ తీసేయడం కరెక్టేనా? కామెంట్స్‌లో చెప్పండి.